నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ప్రతి నెల కూడా 12 రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా సవివరంగా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఎప్పట్లానే మనం ఈ నెల కూడా ఏప్రిల్ నెల రాశి ఫలాలు చెప్పుకుందాం గురువుగారు. 2025 ఏప్రిల్ నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశిలోనే గురు చంద్రుడు కలిసి ఉన్నారు. ఇది చాలా బాగుంటుంది, మంచిదేను. తర్వాత రవి, బుధుడు, శుక్రుడు, మరి శని, రాహు 5 గ్రహాలు ఏకాదశంలో ఉన్నాయి. బాగా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి మంచి రోజులు చూస్తారు. అది మాత్రం నిఖరం. గోచార రీత్యా చెబుతోంది. ఇది గోచార రీత్యా బాగున్నది. అయితే గురుచంద్రుల వల్ల బాగుంది, కుజుడు కేతువు బాగాలేదు. కాబట్టి ఉన్న వాటిల్లో 6 గ్రహాలు బాగున్నాయి. ఈ 6 గ్రహాలు బాగున్నాయి కదా అని గోచారం వరకు చెప్పా. గోచారం 25 వంతులే జరిగేది. గ్రహచారం పుట్టిన జన్మలగ్న రీత్యా గ్రహచారం వస్తుంది. గ్రహచారంలో పూర్తిగా బాగాలేదనుకోండి, ఈ చెప్పింది మొత్తం కాలే. కాబట్టి మీరు చెప్పారు బాగాలేదని నన్ను అడగడం కాదు కావాల్సింది. నీకు బాగున్నప్పుడు ఏం చేయాలి? మిగతా బాగుందా లేదా కూడా చూసుకొని దానికి ఏదైనా ఉపశమనం చేసుకోవడం చాలా అవసరం. అప్పుడు మీ సమస్యలన్నీ పోతాయి. కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి సమయం. ఏంది ప్రతి వాళ్ళు ఏమండి గోచారమే కదండి, ఒక్క మాట చెప్పరాదు? ఒక మాట చెప్పటానికి నోటితో చెప్పేదైతే శాస్త్రం ఎందుకు? శాస్త్రం చూడాలి, చదవాలి, చెప్పాలి. జాతక చక్రం వేయాలి, రాశి చక్రం వేయాలి, మహర్దశలు వేయాలి, మరియు నవాంశ చక్రం వేయాలి, గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఇంత జరిగితే కానీ నీకు చెప్పడానికి వీల్లేదు. ఏం ఉరికినే చెప్పొచ్చుగా, పుణ్యమే వస్తుందిగా, ఇట్లా అంటూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మినిమం ఛార్జీనే తీసుకుంటున్నా, విపరీతంగానే తీసుకోవట్లేదు. కాబట్టి ఆలోచించుకోండి. ఈ రాశి పూర్తిగా బాగుంది. వృషభ రాశి బాగుంది. రాశి గోచారం వరకు బాగుంది. జన్మలగ్నం ఏంటో చూపించుకోండి. మీ జీవితంలో ఎప్పుడు పొందని సుఖాన్ని, ఐశ్వర్యాన్ని మీరు పొందుతారు. కాబట్టి వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ హస్త సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.